పేరెంట్స్కు, టీచర్స్కు సంవత్సరం చేసిన కష్టం అంతా కూడా మర్చిపోయి ఈరోజు కష్టం ఎంత కఠినంగా ఉంటుందో ఫలితం అంత తీయగా ఉన్నట్టుగా ఈరోజు ఆ కష్టాన్ని అంతా మర్చిపోయి అటు ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు వాళ్ళ ఫీలింగ్స్ కూడా చెప్పారు. చాలా చాలా సంతోషం. ఈ పాఠశాల చదివిన వాళ్ళు ఇక్కడ కేవలం మార్కులతోనే కాకుండా సబ్జెక్ట్ నాలెడ్జ్ ఇస్తూ, సంస్కారాన్ని ఇస్తూ రేపు పొద్దున్నే వీళ్ళ జీవితంలో ఉన్నత స్థితికి ఎదగడానికి మన పాఠశాల చాలా దోహదపడుతుందని చెప్పి తెలియజేసుకుంటూ, ఇంత చక్కటి విజయానికి కారణము ప్రణాళికాబద్ధమైనటువంటి తయారు చేయడం. పిల్లలు పరీక్షలకు ముందు నుండి అందరూ అనుభవం ఉన్నటువంటి ఉపాధ్యాయులతో ప్రణాళికలు తయారు చేసి ఒక సిస్టమాటిక్ అప్రోచ్, ఆ ఆర్గనైజేషన్ అట్లా తీసుకెళ్ళడంతో ఇది సాధ్యమవుతుంది. స్టడీ అవర్స్కు ఎవరైతే చక్కగా వచ్చి పూర్తిగా సమయాన్ని కేటాయించారో వాళ్ళందరికీ చాలా మంచి మార్కులు రావడం మీరు గమనించారు. కాబట్టి దానికి కూడా టీచర్ యొక్క ఎంకరేజ్మెంట్, పేరెంట్స్ యొక్క సహకారం కూడా చాలా మనకు ఉండేది. దానికి మరొకసారి అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నా. భవిష్యత్తులో వీళ్ళందరూ కూడా మంచి కోర్సులో మంచి ఉత్తమమైన విద్యార్థులుగా, ఉత్తమమైన పౌరులుగా ఎదగాలని మనసారా జ్ఞానోదయ సంస్థ ద్వారా ఆకాంక్షిస్తున్నాం. తల్లిదండ్రుల యొక్క ఫీలింగ్, ఇక్కడ చదివిన పిల్లలు తర్వాత మళ్ళీ వాళ్ళ పిల్లలు ఇక్కడ చదవడం అంటే రెండో తరము, ఇంకా ఇప్పుడు మూడో తరంలో కూడా వస్తున్నారు. 35 సంవత్సరాల సుదీర్ఘమైనటువంటి పాఠశాల అనుభవంలో ఎంతోమంది విద్యార్థులను తయారు చేశారు. 35 సంవత్సరాలుగా ఇంత పోటీ ప్రపంచంలో కూడా ఏమాత్రం అడ్వర్టైజ్మెంట్ లేకుండా మౌత్ పబ్లిసిటీతోనే, క్వాలిటీతోనే పిల్లలు వారు బాగా చదువుతుంటే వాళ్ళ నేబర్స్ వాళ్ళని చూసి రావడం, మౌత్ పబ్లిసిటీతోనే ఇంత దూరం 35 సంవత్సరాలు సుదీర్ఘ అనుభవంతో పాఠశాల జరపడం అనేది ఆషామాషి విషయం కాదు. అది కేవలం పట్టణంలోనూ పరిసర ప్రాంతాల్లో పిల్లలు, వారి తల్లిదండ్రులు ఈ పాఠశాల మీద ఉన్నటువంటి విశ్వాసము, అదేవిధంగా నమ్మకము, ప్రోత్సాహం ఇవ్వడము, దీనికి మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ భవిష్యత్తులో మరింత పునరంకితమై విద్యాసేవలో కొనసాగుతామని తెలియజేస్తూ అందరికీ నమస్కారం.